హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 10/6/2025 షిఫ్ట్ 3 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5. ఓకే. కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 15/17. ఓకే. కాస్ ఆల్ఫా అంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్. సేమ్ అలాగే ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్. మనకి ట్రిప్లెట్స్ తెలుసు కదా, 3, 4, 5. ఓకే. ఇది అడ్జసెంట్ సైడ్ అయితే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది మనకి హైపోటనస్ ఉంది. సేమ్ అలాగే ఇంకోటి 8, 15, 17 ఇది హైపోటనస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్, ఇదేమో మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి మనకి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, దీని ఫార్ములా వచ్చేసి సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఓకే. ఇప్పుడు మనకి సైన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్. ఇప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్ ఇది, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 4/5. సేమ్ అలాగే కాస్ బీటాలో మనకి అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు, ఆపోజిట్ సేమ్ అలాగే కాస్ బీటా తెలుసు కదా, 15/17 ప్లస్ కాస్ ఆల్ఫా అంటే మనకి కాస్ ఆల్ఫా వల్ల డైరెక్ట్ ఇచ్చాడు. ఓకే. 3/5 సైన్ బీటా అంటే ఇది మనకి అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 8/17. ఓకే. ఇప్పుడు మనకి ఎల్సిఎం వచ్చేసి 17 × 5. ఇప్పుడు వచ్చేసి పైన ఎల్సిఎం ఏమవుతుంది 15 × 60 సేమ్ అంతే 60 ప్లస్ 3 × 24 60 ప్లస్ 24 84/17 × 5. 17తో పోతుందా, 17తో పోదు, 17 85 84/85. ఆన్సర్ వచ్చేసి 84/85. ఆన్సర్ వచ్చేసి 84/85. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫ్యామిలీ ఇచ్చాడు, మనకు కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ వెయిట్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 8 ఉంది, 1 ఉంది, 0 ఉంది, 9 ఉంది. ఇప్పుడు మనము మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేయకుండా నార్మల్గా అయితే మనము 40 ప్లస్ 49 ప్లస్ 56 ప్లస్ 63 ప్లస్ 37 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ని 5 చేస్తే మనకి ఇప్పుడు వాల్యూ వస్తుంది. ఇలా చేయకుండా లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఇక్కడ 9, 9, 6, 15, 5, 5, 3, 8, 8, 7, 15 అంటే లాస్ట్లో 5 రావాలా. ఈ 5ని అవతల పంపించేస్తే దేంతో చేస్తే మనకి 5 రావాలా. ఇప్పుడు 5 ఇంటూ 5 చేస్తే 0 వస్తుంది, ఇంటూ 5 చేస్తే 5 వస్తుంది, ఇంటూ 5 చేస్తే 0 వస్తుంది, ఇంటూ 5 చేస్తే 5 వస్తుంది. అంటే ఈ 2 కాదు, లాస్ట్లో 5 రాలా, ఈ 2 మాత్రం అవుతుంది. కాబట్టి నార్మల్ మెథడ్లో చేయండి. అంటే ఇప్పుడు వచ్చేసి 40 ప్లస్ 49 అంటే 89, 89కి 56కి 9, 6, 15 9, 6, 15 9, 9, 5 145 145 63 8, 6, 4, 10 208 208 37 37 8, 7, 15 4 245 245/5 5, 4, 20 20 5, 9, 45 49. ఆన్సర్ వచ్చేసి 49. నార్మల్ మెథడ్ అయితే లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. తర్వాత లాస్ట్ డిజిట్ వాల్యూ కూడా టూ ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి నేను నార్మల్ మెథడ్లో చేశాను. 2 ఆప్షన్స్ రాకుండా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఈ వాల్యూ ఏముంది 2/11, ఇక్కడ 2/11 రాలా. కాబట్టి 2/11 రాసుకుందాం. స్టార్టింగ్ 2/11 కాబట్టి ఇది రివర్స్ రాసుకుంటాం. ఇది రివర్స్ వస్తుంది కాబట్టి మనకి మైనస్, పవర్లో మైనస్ రాసుకుందాం. రివర్స్ వస్తే మైనస్ రాసుకుంటాం. సేమ్ అలాగే 2/11 2, తర్వాత ఇంటూ 11 2/11 -16 రివర్స్ రాసినది 2/11 9m ప్లస్ 9. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి అన్ని 2/11 ఉన్నాయి కాబట్టి నార్మల్ ఫార్ములా అయితే a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. సేమ్ అలాగే సేమ్ బేసెస్ అన్ని ఈక్వల్ కదా, పవర్స్ కూడా ఈక్వల్ ప్లస్ చేస్తాం మనకు. అంటే -12 + 2 -16. సేమ్ అలాగే యూతలు కూడా ఇది ఇంకా రిమూవ్ చేస్తాం. 2/11 9 పవర్ అవుట్ రాస్తున్నాం, 9 పవర్ m ప్లస్ 9. ఇప్పుడు వచ్చేసి మనకి 12 2 అయితే -10 -16 -26 -26 -9. ఇక్కడ వచ్చేసి 35 -35/9. m వచ్చేసి -35/9. ఆన్సర్ వచ్చేసి -35/9. ఈ ఫార్ములా ఓకే. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ టేక్స్ 83 minutes టు గో 3.2 kilometers అప్ స్ట్రీమ్. ఓకే. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు మనకి, అంటే 3.32/83 minutes కదా. మినిట్స్ బై 60 వేస్తాం, బై 60 వేస్తే ఈ 60ని అవతల బైక్ పంపిస్తాం, అంటే ఇంటూ 60 అవుతుంది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఇక్కడ 0.2 ఉంది కదా, అంటే 332/83 ఇంటూ 10 10 రాసుకుంటాను ఇంటూ 60. ఓకే. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 83తో పోతుందా,
3 ఇంటూ 4తో 8 4 12 3 24 8 4 4 12 8 4 12 33 ఓకే 4తో పోతుంది డైరెక్ట్ 83తో 4తో పోతుంది 4 24 అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 24 ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ స్టీమ్ ఇచ్చాడు. రేషియోస్ 8:5 అన్నాడు. ఓకే, ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ బోట్ స్పీడ్ ఆఫ్ స్టీమ్ ఇచ్చాడు కదా, మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు. ఇప్పుడు ఈ రేషియో అని మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి మనకి స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్టీమ్. సేమ్ అలాగే డౌన్వర్డ్ స్పీడ్ వచ్చేసి మనకి బోట్ స్పీడ్ ప్లస్ స్టీమ్ స్పీడ్. కాబట్టి ఇక్కడ రేషియోస్కొని అట్లనే రాసుకుంటాం. ఇక్కడ 8 ఇక్కడ వచ్చేసి 8 - 5. సేమ్ అలాగే 8 + 5. ఇక్కడ అంతా మనకి 3. ఇక్కడ వచ్చేసి 13. అంటే స్పీడ్ అప్ స్టీమ్ స్పీడ్ ఈస్ట్ డౌన్వర్డ్ స్పీడ్. ఓకే, డౌన్వర్డ్ స్పీడ్ వచ్చేసి మనకి రేషియో ఎంత 3:13. ఓకే, ఇప్పుడు 3 వాల్యూ తెలుసు కదా మనకి 24 అంటే 3 8. సేమ్ అలాగే 13 × 8 13 × 3 24 104. ఇది వచ్చేసి 104. ఓకే, ఇది వచ్చేసి అప్ స్పీడ్ వచ్చేసి 24. ఇది వచ్చేసి మనకి 104 ఉంది. డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టైం వస్తుంది కదా, టోటల్ టైం. అప్ స్పీడ్ యొక్క కిలోమీటర్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు 47.1. దాని యొక్క డిస్టెన్స్ స్పీడ్ అంతా 24/24 ప్లస్ ఇక్కడ వచ్చేసి 55.9/104 చేస్తే మనకి ఇక్కడ 104తో దేంతో పోతుంది 104 55.9 అంటే 0 పెట్టుకుంటే మనకి 104తో పోదు కదా, 0 పెట్టుకుంటే 559. 104లో 559 ఎంత వస్తుంది 104 × 5తో 5 4 20 5 గట్ల 5 520 అంటే 0.5 అంటే 520. ఓకే, 0.5 అనుకున్నాం. ఇది వచ్చేసి 0.5 సంథింగ్ ఎంత వస్తుంది ప్లస్ ఇక్కడ 24తో చేయండి 24 × 47.1. ఇక్కడ వచ్చేసి 24 1 24 2 2 4 8 2 4 58 వస్తుంది. అంటే 1తోనే పోతుంది 24 ఇక్కడ వచ్చేసి 7లో 4 పోతే 3. ఇక్కడ వచ్చేసి 4లో 2 పోతే 2 అంతే కదా. 23 ఇక్కడ 1 వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి పాయింట్ ఇక్కడ పాయింట్ వస్తుంది. మనకి 1 పాయింట్ 24తో ఎంతలో పోతుంది 9తో 9 4 36 9 4 18 19 20 21. ఓకే, 1.9 సంథింగ్ ఎంత వస్తుంది. ఇక్కడ 1.9 ప్లస్ 0.5 ఎంత 14 2.4 సంథింగ్ దగ్గరలో ఏది ఉంది మనకి 2.4 సంథింగ్ 2.5. ఆన్సర్ వచ్చేసి 2.5. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 27th వల్ల 19th వల్ల. ఫస్ట్ 27th చూడండి. 27 అంటే 9 × 27 అంతే కదా. 9 × 27 అంటే 9తో వల్ల ఏ ఆప్షన్ అయితే 9తో పోతుందో అది కరెక్ట్ అవుతుంది మనకి. అంటే 9తో డివిజిబిలిటీ రూల్ ఏంది మనకి సమ్ ఆఫ్ ది డిజిట్ డివైడెడ్ బై 9 చేయాలి. అంటే టోటల్ డిజిట్స్ అన్ని 9తో పోవాలా. అంటే ఇక్కడ చూడండి 8 4 12 12 3 15 15 3 18 ఇది పోతాయి. ఇవన్నీ 9తో పోతాయి. కానీ 8 పోతుంది పోదు కాబట్టి తప్పు. ఇది 9 పోతుంది. ఓకే, 6 3 9 పోతుంది. ఓకే, 5 1 6 మిగులుతుంది. 6/9 పోతుంది పోదు అంటే ఇది తప్పు. ఇక్కడ చూడండి 6 3 9 9 ఇక్కడ 9 9 పోయింది. 4 2 6 6/9 ఇక్కడ 6/9 వేసింది తప్పు. ఇక్కడ చూడండి 4 3 7 7 3 10 10 17 18 18 పోతుంది కదా. 18/9 డైరెక్ట్ ఎగ్జాక్ట్గా 9తో పోతుంది కదా. కాబట్టి ఇది వచ్చేసి ఆన్సర్ అవుతుంది మనకి. 9తో ఏది పోలేదు కదా కాబట్టి 1 మాత్రం పోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇక్కడ దీని యొక్క డిఫరెన్స్ చూడండి 1, దీని యొక్క డిఫరెన్స్ 3, దీని యొక్క డిఫరెన్స్ 5, దీని యొక్క డిఫరెన్స్ 7. అంటే 1 3 5 7 9 285లో 9 పోతాయి అంటే 6 276. ఆన్సర్ వచ్చేసి 276. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టౌన్ ఎన్ అనేది నార్త్లో ఉంది టౌన్ ఎంకి. ఓకే, టౌన్ ఎన్ ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ టౌన్ ఓ. టౌన్ ఓకి ఈస్ట్లో ఎన్ ఉంది అంటే ఎన్కి వెస్ట్లో ఓ ఉన్నట్టే కదా. ఓకే, ఇక్కడ నుంచి చదివితే ఈస్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి చదివితే వెస్ట్ అవుతుంది ఆపోజిట్. టౌన్ ఓ ఈస్ట్ టు ది వెస్ట్ ఆఫ్ పీ. పీకి వెస్ట్లో ఓ ఉండాలి అంటే ఓకి ఈస్ట్లో పీ ఉండాలి. అంటే పీ ఇక్కడ ఉండొచ్చు, పీ ఇక్కడ ఉండొచ్చు. ఓకే, తర్వాత ఏమి టౌన్ పీ ఈస్ట్ టు ది సౌత్ ఆఫ్ టౌన్ క్యూ. టౌన్ క్యూకి సౌత్లో ఉంది అంటే టౌన్ పీకి నార్త్లో ఉండాలి. టౌన్ పీకి నార్త్లో క్యూ. ఓకే,
నార్త్లో క్యూ. తర్వాత టౌన్ ఎం ఈజ్ టు ది సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ క్యూ. క్యూ ఉంది కదా, క్యూకి సౌత్ వెస్ట్లో ఎం ఉండాలి. ఓకే, క్యూ కింద అనుకుంటాను. ఓకే, క్యూ కింద, ఇక్కడ కూడా క్యూ కింద. ఓకే, ఇక్కడ వచ్చేసి టౌన్ క్యూకి సౌత్ వెస్ట్లో, సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఇక్కడ ఏమన్నాడు సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి ఇదేమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, లేకపోతే ఇది పైన అనుకోండి. ఇప్పుడు ఈ డైరెక్షన్, ఇది కూడా ఈ డైరెక్షన్ ఉంది కదా, అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మనం పైన అనుకుందాం. క్యూ అనేది, క్యూ ఇక్కడ అనుకుంటాను, క్యూ ఇక్కడ అనుకుంటాను. ఇప్పుడు చూడండి ఈ డైరెక్షన్ చూడండి, ఈ డైరెక్షన్ ఏమో సౌత్ వెస్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్ చూడండి, ఈ డైరెక్షన్ ఏమో నా సౌత్ వెస్ట్ అవుతుంది, సౌత్ ఈస్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏమన్నాడు సౌత్ వెస్ట్ అన్నాడు, అంటే ఇది తప్పు. క్యూ ఇక్కడ రాకూడదు, ఇక్కడ రావాలా, అంటే పీ ఇక్కడ రాకూడదు, పీ ఇక్కడ వస్తేనే సరిపోతుంది మనకి. కాబట్టి ఇది మనకు అవుతుంది, అంటే ఓ ఎన్ పి, పీకి పైన క్యూ ఉంటాడు, ఇది ఎం, ఇది డైరెక్షన్. ఓకే, సరిపోతుంది మనకి. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ టౌన్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు పీ. పీ నుంచి ఎన్కి ఏ డైరెక్షన్ ఉన్నాడు, వెస్ట్కి కదా. ఇక్కడ చూడండి పీకి వెస్ట్లోనే కదా ఉండేది ఎన్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి వెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, కే తర్వాత ఎల్ జే వస్తుందా, రాదు. జే ముందరే కే వస్తుంది కాబట్టి రివర్స్ రాసినాడు, అంటే హెచ్ఐ జే కే, అంటే హెచ్ ముందర ఏమొస్తుంది, జీ వస్తుంది, జీ. ఓకే, అంటే దాంట్లో జీ ఉంది. నెంబర్ చూడండి, నెంబర్కి 33కి 49కి 33 9 కలపండి, 9 3 11, 9 3 కాదు 8 8 3 11, 4 41 41 ప్లస్ 8 కలిపితే 49, 49కి 8 కలిపితే 57, 57కి 8 కలిపితే 8 7 15 65. ఆన్సర్ వచ్చేసి 65 ఉండాలి లాస్ట్లో, 65 స్టార్టింగ్లో జీ ఉండాలి. ఓకే, 2 ఉన్నాయి. మధ్యలో లెటర్ చూడండి, ఎంఎన్ రివర్స్ రాశాడు, ఎంఎన్ ఎల్ఎం కే, కేఎల్ఎంఎన్, కే ముందర ఏమొస్తుంది జే, జీజే 66 రావాలి. ఆన్సర్ వచ్చేసి 65, సారీ 65. ఆన్సర్ వచ్చేసి జీజే 65. ఓకే, అంటే -1 చేసినాడు లెటర్స్కి, ఇక్కడేమో 9 డిఫరెన్స్, 8 డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టూ పైప్స్ క్యాన్ ఫిల్ ఏ సిట్రన్. ఓకే, 2 పైప్స్ ఫిల్ చేస్తున్నాయి. ఏ పైప్స్ 44 మినిట్స్, ఒకటి బి వచ్చేసి 84 మినిట్స్. తర్వాత ఏమన్నాడు, దేర్ ఈజ్ ఏ పైప్ ఈజ్ లొకేటెడ్ అట్ ది బాటంలో ఒక పైప్ ఉంది, అది ఎంటీ చేస్తుంది. ఓకే, ఇక్కడ బాగా చూడండి, ఎంటీ చేస్తుంది, ఖాళీ చేస్తుంది. ఇఫ్ ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్, 3 పైపులు ఓపెన్ చేసినాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎన్ని నిమిషాలు ఫిల్ చేస్తుంది అన్నాడు, 28 మినిట్స్. ఇప్పుడు ఎల్సిఎం దీనికి అంటే 44 84 28. ఎల్సిఎం వచ్చేసి 4తో 4 11 4 8 4 21 4 28 7తో 7 11 3 21 7 7 11 33 ఓకే, 11 77 77 ఇంటూ 4 12 12 12 84 12 84 85 86 87 88 89 90 91 91 12 24 24 ఇంటూ 8 84 12 92 924. ఇక్కడ వచ్చేసి టోటల్ వర్క్ వచ్చేసి 924. ఓకే, 44ని 924తో డివైడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది మనకి, 44 14 4 3 21 వస్తుంది ఇక్కడ. ఓకే, 84 అంటే 4 324 24 84 కదా ఇచ్చినది, 84. ఇక్కడ ఏమన్నాడు 4 12 12 84 అంటే 11, ఇక్కడ 11. ఓకే, 28ని 924 అంటే 4 28 13 33 ఇక్కడ వచ్చేసి 33. ఇక్కడ చూడండి ఏ వచ్చింది, బి వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ వాల్యూలో మనకి సి వాల్యూ వస్తుంది కదా, అంటే 33లో 21 11 2 32 చేస్తే మనకి 1 వస్తుంది, అంటే సి వాల్యూ 1. సి ఒక్కడే టోటల్ వర్క్ని ఎన్ని నిమిషాలు చేస్తారంటాడు, బై 1 చేస్తే 924. ఆన్సర్ వచ్చేసి 924. ఓకే, అంతే కదా, అదే కదా ఇది మనకి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 924. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2, ఒక మనిషి వచ్చేసి 2 కిలోమీటర్స్ని 14 అవర్స్లో కంప్లీట్ చేశాడు. ఓకే, ఇఫ్ ఈ కవర్స్, అతను వచ్చేసి 2/3 కవర్ చేసినాడు డిస్టెన్స్ని, 3/7 టైంలో కవర్ చేసినాడు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది, ఇక్కడ 1/3 డిస్టెన్స్ మిగులుతుంది, ఇక్కడ 7/3 అంటే 4/7 మిగులుతుంది. కాబట్టి దీంట్లో 3 1/3 ఎంత డిస్టెన్స్, 3తో 3 21 3 4 12 అంటే 74 కిలోమీటర్స్ మిగులుతుంది, రిమైనింగ్ మిగులుతుంది. ఇక్కడ ఎంత 14లో 4/7 మిగిలింది, అంటే 7 14 4 8. ఇది కిలోమీటర్స్, ఇది టైం మిగిలింది. ఇంకా ఎంత మనం ఏమన్నా స్పీడ్ కనుక్కోమన్నాడు, అంటే 74/8 చేస్తే వస్తుంది కదా మనకి.
ఎంత 9 72 9తో వచ్చేది ఏది ఉంది మనకి ఆన్సర్ వచ్చేసి ఒకటే కదండి ఇది 9 పాయింట్ సంథింగ్ కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే ఇది ఏ ప్యాటర్న్లో ఉందో కింది కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది, రిమైనింగ్ ఆప్షన్ కూడా అదే ప్యాటర్న్లో ఉండాలన్నాడు. ఇక్కడ చూస్తే మనకి 92 32 47 15 రిలేషన్ వచ్చేసి మనకి ఇక్కడ పెద్దది ఉంది, ఇక్కడ పెద్దది, మధ్యలోది మాత్రం చాలా బిగ్ ఉంది. కాబట్టి 32 + 15 చేయండి, 5 2 7 47 అంటే ఈ రెండు అంటే సమ్ చేసినాడు. ఓకే, ఇప్పుడు 56 25 సమ్ చేయండి, 6 5 11 5 3 8 81 అంటే మధ్యలోది వస్తుంది. అంటే లాస్ట్ 2 వాల్యూస్ సమ్ చేస్తే మధ్యలోది రావాలా. ఇక్కడ చూడండి 17 14 చేసి వస్తుంది, 7 4 11 31 రాదు, తప్పు ఫస్ట్ది. సెకండ్ది 18 11 8 1 9 29 వస్తుందా, రాదు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 92 18 8 2 10 108 కాదు 9 8 2 10 9 10 11 110 వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది. లాస్ట్ 2 వాల్యూస్ సమ్ చేస్తే మనకి మిడిల్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫార్ములా బాగా గుర్తుపెట్టుకుని a + b + c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + c² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2ab + 2bc + 2ca. ఓకే, ఇప్పుడు వచ్చేసి a² అంటే ఎంత, ఇక్కడ 49 a² ప్లస్ 36 b² ప్లస్ 4² 16 c² అనే దాంట్లో 11 49 36 16 49 36 16 49 36 16 49 36 16. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2ab 2 ఇంటూ ab అంటే ఎంత, ఏ అంటే ఎంత 7 7 42 42 2 2 4 2 4 84 రావాలా. ఇక్కడ 84 ab, ఇది తప్పు, 88 వచ్చింది. ఓకే, 3 వచ్చినాయి. మళ్ళీ సెకండ్ది 2 ఇంటూ bc, b ఎంత 6 ఇంటూ 4 4 24 48 రాలా. ఇక్కడ 48 43 వచ్చింది, ఇది తప్పు. ఇంకా లాస్ట్ది 2ca 4 ఇంటూ 7 4 28 56 రాలా. ఇక్కడ 66 వచ్చింది, ఇది తప్పు. కాబట్టి ఇదే ఆన్సర్. ఓకే, ఈ ఫార్ములా ముఖ్యం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫార్ములా ముఖ్యం. a + b + c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + c² + 2ab + 2bc + ca. ఓకే, ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్స్ ఏ పేర్ ఆఫ్ 2 ప్యారలల్ లైన్స్. ఓకే, ఒక ట్రాన్స్వర్సల్ మనకు వచ్చేసి ఫిగర్ ఎట్లా వస్తుంది. ఓకే, ఒక ట్రాన్స్వర్సల్ లైన్ 2 ప్యారలల్ లైన్స్ని కట్ చేసేది. ఓకే, తర్వాత ఏమన్నాడు, దెన్ ఈచ్ పేర్ ఆఫ్ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ వచ్చే యాంగిల్ ఏమవుతుంది అని అంటున్నాడు. ఓకే, నార్మల్గా అయితే మనకి ఇది టోటల్ ఇక్కడ వచ్చేసి ఈ టోటల్ యాంగిల్ 180 కదా. 180 అయినప్పుడు ఇక్కడ మనకి సమ్ యాంగిల్ టీటా అనుకుందాం. టీటా యాంగిల్ వచ్చేసి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ మనకి ఇట్లా వచ్చినప్పుడు, అంటే ఈ యాంగిల్ టీటా అవుతుంది. అలాగే మనకి ఇంటర్నల్ యాంగిల్స్ ఉంటాయి కదా, అంటే ఇంటర్నల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. అంటే ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ కూడా టీటా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా కదా, అంటే ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. కాబట్టి ఈక్వల్, ఆన్సర్ వచ్చేసి ఈక్వల్. అదే అడుగుతున్నాడు వాడు. సప్లిమెంటరీ అవుతాయా కాంప్లిమెంటరీ అవుతాయా? సప్లిమెంట్ అంటే 180 రావాలా, సమ్ చేస్తే 180. కాంప్లిమెంట్ అంటే సమ్ చేస్తే 90 రావాలా. ఓకే, అన్ఈక్వల్ అంటే ఈక్వల్ కాదని. ఆన్సర్ వచ్చేసి మనకి ఈక్వల్ కదా, టీటా ఇక్కడ టీటా అనేది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ సెల్లింగ్ ఏ బెడ్, ఒక బెడ్ని సెల్ చేశాడు. ఎంత సెల్ చేసినాడు? 8845 రూపాయలకి. ఇలా సేల్ చేయడం వల్ల అతనికి ఎంత గెయిన్ వచ్చేసి 25% మోర్ దాన్ లాస్ అంటే గెయిన్ ఇంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. దీనివల్ల అతను 1987కి అమ్మాడు. ఓకే, తర్వాత ఏమేం చేసినాడు? ఇన్ ఆర్డర్ టు గెయిన్ పర్సెంటేజ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి కాస్ట్ ప్రైస్, దీని ద్వారా కాస్ట్ ప్రైస్ అనుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి గెయిన్కి లాస్కి రేషియో ఇచ్చాడు. అంటే గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 25% మోర్ దాన్ అంటే 125/100. ఇక్కడ గెయిన్ బై లాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి రేషియో ఏమొస్తుంది? 25 5 25 4 అంటే గెయిన్ 5 parts ఉంటే లాస్ 4 parts ఉంటుంది. ఓకే, దీనికి ఎట్లా రాసుకుంటాం అంటే మనము ఇప్పుడు లాస్ ఎంత ఇచ్చాడు మనకి వాల్యూ 1987. ఓకే, ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్, ఇది లాస్ కదా, ఇక్కడ వచ్చేసి లాస్, ఇది సెల్లింగ్ ప్రైస్ SP1, ఇది CP. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ వాల్యూ ఎంత ఉంది? 8845. రేషియో ఎంత ఇచ్చాడు ప్రాఫిట్కి? 5 parts. ఇక్కడ వచ్చేసి 4 parts. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి? 8845 1987. ఇక్కడ వచ్చేసి 8, ఇక్కడ వచ్చేసి 3 8 8 5 12 8 8 12 8 5 13. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ
ఈ 1 ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ 7 ఉంటుంది. 9 8 17 7 7 1 6 6 8 5 8. ఇక్కడ పార్ట్స్ ఏంటి మనకి 5 + 9 అంటే ప్లస్ ఏంటి 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ 6 8 5 8 అయితే 4 పార్ట్స్ వాల్యూ కనుక్కోండి. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 6 8 ఇక్కడే 6 8 5 8/9 9 9 63 63 5 ఉంటుంది. 5 9 45 9 54 50 9 54 1 ఉంటుంది. 9 18 అంటే 762 ఇంటూ 4 వేయండి. 762 ఇంటూ 4 4 8 4 24 25 4 24 4 8 4 24 4 28 29 30 3048 అంటే ఇక్కడ 4 పార్ట్స్ వాల్యూ 3048 అంటే ఇది లాస్ట్ వాల్యూ కదా. సెల్లింగ్ ప్రైస్కి లాస్ట్ కలిపితే మన కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా. కాబట్టి 1987కి 3048 కలపండి. 8 7 15 8 4 12 13 9 10 10 3 4 5 50 35 కాస్ట్ ప్రైస్ వచ్చేసి 50 35 50 35 కాస్ట్ ప్రైస్ తెలుసు మనకి. ఇంకేమైనా కనుక్కున్నాడు గెయిన్ వచ్చింది ఇక్కడ 20% అంటే 120%. ఇందులో 120% ఎంత అని అడుగుతున్నాడు. 0 0 క్యాన్సిల్. 2 6 2 5 5తో 5 కట్ల 5 ఏళ్ళు 35 107 లాస్ట్ వాల్యూ చూడండి. 7 42 లాస్ట్లో 2 రావాలా. లాస్ట్లో 2 వచ్చేది ఇది మాత్రం ఉంది అంతే కదా, ఇది మాత్రమే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి 0 00 అవుతుంది. 00 1007 అవుతుంది. ఓకే, లాస్ట్ వాల్యూ 2 ఉంది. 7 42 ఆన్సర్ వచ్చేసి లాస్ట్లో 2 ఉండేది ఇది మాత్రం కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6042. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి DTUHని ఎలా రాశాడు, BQWK ఇలా రాశాడు. అలాగే ZNYNని XKAQగా రాశాడు. ఓకే, ఇప్పుడు చూడండి డీకి బీకి రిలేషన్ బి నుంచి BCD -1 తర్వాత PQRST RST. ఓకే, ఇక్కడ -2 రిలేషన్ వచ్చేసి -1 -2 WUVW అంటే +1 తర్వాత HIJK ఇక్కడ 2 అంటే రిలేషన్ వచ్చేసి చూడండి -1 -2 +1 +2 ఇలానే చేయాలి. అంటే ఇప్పుడు ప్లస్ ఉంది కదా, ఇక్కడ నుంచి చేద్దాం మనం. అంటే థర్డ్ డిజిట్ ఏంది సి తర్వాత డి తర్వాత ఈ రావాలా. థర్డ్లో ఈ రావాలా. థర్డ్లో ఈ వచ్చేది ఒకటి ఉంది. తర్వాత టీ తర్వాత 2 లెటర్స్ గ్యాప్ ఇలా PQRST UVW రావాలా. అంటే ఈడబ్ల్యూ లాస్ట్లో రావాలా. ఈడబ్ల్యూ వచ్చేసి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, రిలేషన్ వచ్చేసి -1 -2 +1 +2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్ సంబంధించేది. మిస్టర్ క్యూ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ Z అండ్ డ్రైవ్స్ 7 kilometers టువర్డ్స్ నార్త్. ఓకే, నార్త్కి ఏమో ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళాడు 7 kilometers. ఓకే, తర్వాత లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 9 kilometers పోయాడు. ఓకే, మళ్ళీ రైట్కి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 kilometers. ఓకే, 6కి పోయినాడు 6కి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంతే కదా. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 అయిపోయినాక 7 kilometers వెళ్ళాడు. తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 13 kilometers ఇక్కడికి వచ్చాడు. 13 ఇక్కడ 7 ఇక్కడ 6 7 కదా, అంటే స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాడు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చినాక ఈ డైరెక్షన్లో చూస్తున్నాడు. స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్. ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, ఈస్ట్కి డిస్టెన్స్ ఎంత 9 + 7 16 kilometers ఈస్ట్కి. ఆన్సర్ వచ్చేసి 16 kilometers టువర్డ్స్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 quadratic ఈక్వేషన్స్, 2 quadratic ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు kx² 4kx + 3 = 3. బోత్ రూట్స్ హ్యావ్ కామన్. ఓకే, రూట్స్ కామన్ అయినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా సేమ్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఏమన్నాడు -b/a, ఇక్కడ -b/a. ఆల్ఫా ఇంటూ బీటా c/a, ఇక్కడ c/a సేమ్ ఈక్వల్ కదా. ఫస్ట్ ఏం కనుక్కున్నాడు కే కదా, కే ఎక్కడ ఉంది మనకి స్టార్టింగ్లోనే ఏలో ఉంది. 2 దాంట్లో ఏ ఉంది కాబట్టి ఏదో ఒక రిలేషన్ తీసుకోండి. అంటే ఇది ఆల్ఫా ఇంటూ బీటా ఈ రిలేషన్ తీసుకోండి, ఈ రిలేషన్ తీసుకోండి. నేను ఈ రిలేషన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ బీలో కూడా కే ఉంది, ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ఉంది. మనకి 2 అవసరం లేదు కాబట్టి ఒక కే మాత్రం రావాలా. కాబట్టి ఈ వాల్యూ తీసుకుంటాను. అంటే c/a, ఇక్కడ c/a అంటే అంత 6/2. రెండో దాంట్లో c/a అంటే 3/k. 2 1 2 3 3 క్యాన్సిల్. k = 1 వచ్చేసి k = 1. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బీ తీసుకుంటే ఇక్కడ కూడా 4k అవుతుంది, ఇక్కడ k అవుతుంది. 2 times వస్తుంది k. మనకు 1 time వస్తే సరిపోతుంది. k వాల్యూ మాత్రం కనుక్కోమన్నాడు కదా కాబట్టి c/a అని తీసుకున్నాను.
మీకు కన్వీనియంట్ బట్టి మీరు తీసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మీన్ కనుక్కోమన్నాడు. మీన్ అంటే మనకి ఫార్ములా వచ్చేసి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి నార్మల్ చేయాలంటే 19 ఇంటూ 22 ప్లస్ 31 ఇంటూ 35 ప్లస్ 54 ఇంటూ 64 మళ్ళీ ప్లస్ 69 ఇంటూ 34 ప్లస్ 95 ఇంటూ 57 బై సమ్ ఆఫ్ ది డిజిట్స్ 22 ప్లస్ 35 ప్లస్ 64 ప్లస్ 34 ప్లస్ 55 చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ మెథడ్లో చేస్తే ఇట్లా ఇంటూ చేసుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. మనకి యూనిట్ డిజిట్ మెథడ్ ఉంది కదా, కాబట్టి దాని ద్వారా చేస్తే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 9 వచ్చింది. 9 అంటే కన్సిడర్ చేసుకోము, కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. 1 ఇంటూ ఇక్కడ ఎంత 2 2 4 1 ఇంటూ 4 4 ఫస్ట్ వచ్చేది 4 ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి 35 కదా 31 3 4 4 3 ప్లస్ 1 4 ఇక్కడ వచ్చేసి 5 3 8 8 4 32 ప్లస్ 3 ప్లస్ 2 5 ఇక్కడ 5. ఓకే, ఇక్కడ 5 4 9 9 దేంతో చేసినా కానీ 9 వస్తుంది, కాబట్టి ఇది 9. ఓకే, ఇది 9 కన్సిడర్ చేసుకోము. 9 వస్తే ఇక్కడ వచ్చేసి 6 ఇక్కడ వచ్చేసి 4 3 7 9 7 42 ప్లస్ 6 ప్లస్ ఇక్కడ వచ్చేసి 9 కన్సిడర్ చేసుకోము. ఇక్కడ 7 5 12 12 3 5 ముళ్ళ 15 15 6. ఓకే, ఇక్కడ వచ్చేసి 9 కన్సిడర్ చేసుకోము కదా. 5 4 9 ఇక్కడ కన్సిడర్ చేసుకోము. 6 6 12 12 12 అంటే 3 పైన వచ్చేసి 3 ఉంది. ఓకే, న్యూమరేటర్లో 3 ఉంది బై ఇక్కడ వచ్చేసి 2 2 4 ఇక్కడ వచ్చేసి 5 3 8 4 12 3 6 4 10 1 4 3 7 7 3 10 11 11 అంటే 2 2 ప్లస్ 7 5 12 3 3 అంటే 5 కింద 5 వస్తుంది. 5 వచ్చింది కదా, కింద 5 వస్తే మనకి 1 వాల్యూ కింద 1 రావాలా అంటే 1 రావాలంటే ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే మనకి న్యూమరేటర్లో 6 వస్తుంది, డినామినేటర్లో 10 వస్తుంది. బై 6 బై 1 ఏమవుతుంది 6 బై 1 అంటే 6 అవుతుంది. అంటే ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ ఆన్సర్లో కూడా 6 రావాలా. 9 4 9 కన్సిడర్ చేసుకోవాలి కదా, అంటే ఇక్కడ 4 ఇక్కడ 8 2 10 అంటే 1 ఇక్కడ వచ్చి సమ్ చేస్తే మనకి ఎంత 6 ఇక్కడ సమ్ చేస్తే 9 ఆన్సర్ 6 రావాలా. ఆన్సర్ వచ్చి 6 ఇది కదా. ఓకే, ఇలా చేయండి. నార్మల్ మెథడ్లో ఇంటూ చేసుకుంటూ పోతే మనకి చాలా టైం అవుతుంది. యూనిట్ డిజిట్ మెథడ్ ఉంది కదా, దాని ద్వారా చేస్తే మనకి తొందరగా వస్తుంది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మనకి రేషియోస్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ సీమా అండ్ దర్శన్. ఓకే, ఇప్పుడు మనకి ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు. ఇన్కమ్స్ రేషియో దీన్ని ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ ఇన్కమ్ రాసుకోండి. ఇన్కమ్ వచ్చేసి 4:3. తర్వాత సేవింగ్స్ రేషియో ఇచ్చాడు. సేవింగ్స్ కింద రాసుకోండి. సేవింగ్స్ అంటే 15,000 ఇస్టు 9,000. ఓకే, సేమ్ అలాగే ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ న్యూమరేటర్ రాసుకోండి. ఎక్స్పెండిచర్ వచ్చేసి 16:17. ఇలా వచ్చినప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ కనుక్కోండి. అంటే 16 + 17 అంటే 23 పార్ట్స్ వాల్యూ కనుక్కోండి అంటాడు. ఇప్పుడు వచ్చేసి మనకి 1 పార్ట్ వాల్యూ కనుక్కుంటే 23 పార్ట్స్ వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఇక్కడ వచ్చేసి 16 48 17 4 4 28 68 17 4 68 16 48 తీసేస్తే ఇక్కడ వచ్చేసి 20 అంటే 20 పార్ట్స్ ఉంది. ఇక్కడ 20 పార్ట్స్ వాల్యూ ఎంత ఇక్కడ సేమ్ అంతే 15 3 45 45లో నుంచి 45,000 నుంచి ఇక్కడ 9 4 36 అంటే 36,000 తీసేయండి. 36,000 తీసేస్తే డిఫరెన్స్ ఎంత 9,000. అంటే 20 పార్ట్స్ వాల్యూ 9,000 అయితే 23 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 23 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఓకే, 20 పార్ట్స్ వాల్యూ 2 గంటల 2 450 450 ఇంటూ 23 450 ఇంటూ 23. ఇక్కడ వచ్చేసి లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత 0. ఓకే, 3 3 5 15 3 4 12 13 900 ఉంటాయి కదా 900 0 5 3 9 2 5 10 2 4 23 15 15 45 9 36 16 48 17 4 4 28 68 4 28 16 48 20 పార్ట్స్ వాల్యూ 9,000 అయితే 23 పార్ట్స్ వాల్యూ ఎంత 20 45 92 450 ఇంటూ 23 0 3 5 15 3 4 12 13 13 50. ఓకే, 0 2 4 2 5 10 2 4 8 2 5 10 2 4 8 9 0 5 3 10 10 350. ఓకే, సారీ ఇక్కడ 33 కదా 23 కాదు 33 పార్ట్స్ సారీ 450 ఇంటూ 33 ఇక్కడ వచ్చేసి 33 3 0 0
3 5 15, 3 4 12 13, సేమ్ 13 50, 0 5 5 3 8 4 14 850. ఆన్సర్ వచ్చేసి 14 850. ఇలానే చేయండి. లేకపోతే మనకి డైరెక్ట్ చేయాలనుకుంటే 16 + 17, 16 + 17 పార్ట్స్ వాల్యూ అంటే ఎంత? 33 పార్ట్స్. 33 పార్ట్స్ దేంతో పోతుంది? 33 పార్ట్స్ ఇంటూ ఎక్స్ కదా. ఓకే, 33 అంటే దేంతో పోతుంది? 11 × 3. 33 అంటే 11 × 3 అంటే ఇక్కడ 11తో పోతుంది. ఇక్కడ 11తో పోతుంది కాబట్టి ఈక్వల్ టు తర్వాత గివెన్ ఆన్సర్లో కూడా 11 మల్టిపుల్ అంటే 11 డివిజిబిలిటీ రూల్ ఉండాలి. కాబట్టి ఇది 11తో పోతుంది, అపోదు. ఇది 11తో పోతుంది, అపోదు. ఇది 11తో పోతుంది, అపోదు. ఇది మాత్రం పోతుంది. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది డైరెక్ట్ చేయాలనుకుంటే. నార్మల్ మెథడ్ చేయాలనుకుంటే ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ 9 నెంబర్స్. 9 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 17. తర్వాత యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 17. ఓకే, ఓకే, టోటల్గా నార్మల్గా అయితే 9 నెంబర్స్ ఉన్నాయి. 9 నెంబర్స్ యావరేజ్ ఎంత అంటే టోటల్ యావరేజ్ 17 ఇచ్చాడు. ఓకే, టోటల్ యావరేజ్ 17. ఇప్పుడు ఏమన్నాడు? 7 నెంబర్స్ వాల్యూ ఇచ్చాడు 17 అని. రిమైనింగ్ 2 నెంబర్స్ వాల్యూ కనుక్కోవాలా. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ యావరేజ్ ఎంత? 17 అండి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ నార్మల్గా ఒక సమ్ ఆఫ్ యావరేజ్ వచ్చేసి 17 అన్నాడు. రిమైనింగ్ యావరేజ్ వచ్చేసి ఎక్స్ కనుక్కోవాలా. మనకి టోటల్గా ఎంత? 17. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇది కూడా 17 అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 17. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా టోటల్ యావరేజ్ వచ్చేసి మనకి 17 అన్నాడు. ఓకే, ఇందులో సమ్ ఆఫ్ ది యావరేజ్ అంటే కొన్ని నెంబర్స్ యొక్క యావరేజ్ 17 అన్నాడు. రిమైనింగ్ నెంబర్స్ యావరేజ్ కనుక్కొని అన్నాడు. ఇలా వచ్చినప్పుడు టోటల్ యావరేజ్ 17, రిమైనింగ్ నెంబర్స్ 17 అయినప్పుడు ఇది కూడా 17 అవుతుంది. టోటల్గా 17 అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 17. నార్మల్ మెథడ్ చేసినా కానీ మీకు 17 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 పీపుల్ IJKLOP అండ్ QR ఇన్ ఏ రో. ఓకే, నార్త్ ఫేసింగ్లో చూస్తున్నారు. ఓకే, నార్త్ ఫేసింగ్. ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఓకి క్యూకి. ఓకే, ఓకి క్యూకి మధ్యలో 2 పీపుల్, లేకపోతే క్యూకి ఓకే మధ్యలో 2 పీపుల్. తర్వాత ఏమన్నాడు? ఓన్లీ ఐ సిట్ బిట్వీన్ పీకి రైట్లో ఐ మాత్రం కూర్చోాలా. అంటే పీకి రైట్లో ఐ మాత్రమే కూర్చోాలా. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఓకి పీకి ఓకి. ఓ ఇక్కడ వచ్చింది. ఓకి క్యూకి 2 పీపుల్ అంటే ఇక్కడ రావాలి క్యూ, కానీ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ వస్తుంది క్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అదే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకి పీకి అయిపోయింది. కే ఈ సిట్స్ అట్ సమ్ ప్లేస్లో కూర్చోవాలి. కే అంటే కేకి రైట్లో, ఎల్కి రైట్లో కే కూర్చోవాలా. తర్వాత ఏమన్నాడు? జేకి లెఫ్ట్లో కే ఉండాలా. అంటే ఎల్కేజే రావాలా. LKJ. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ జేకి ఎల్కి మధ్య 2 మంది కూర్చున్నారు, 2 కూర్చున్నారు. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి మనకి రిలేషన్ ఆడ్ 1 అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎన్కి పీకి MNO అంటే -1 అంటే ఒక లెటర్ ఉంది. తర్వాత OPQ ఒక లెటర్, తర్వాత EFG ఒక లెటర్, FGH ఒక లెటర్, IJK ఒక లెటర్ గ్యాప్ ఉంది, JKL ఒక లెటర్ గ్యాప్ ఉంది. ఇక్కడ ఐకి ఎంకి IJKLM అంటే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి తప్పు. ఆన్సర్ వచ్చేసి ఇది మాత్రం అవుతుంది. ఇది మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది నెంబర్ 6 9 5 4 3 8 1. ఓకే, ఈ నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయండి అన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు. అంటే దీంట్లో పెద్ద నెంబర్ ఏది మనకి? 9 8 తర్వాత 6 5 4 3 1. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? లెఫ్ట్ నుంచి రైట్కి రామన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్స్ విల్ బీ ది థర్డ్ ఫ్రమ్ ది రైట్ నుంచి థర్డ్ది ఎంత? 4. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7 బాక్సెస్ ఇచ్చాడు. ABCDFG kept 1 above. ఓకే, 7 బాక్సెస్. ఫస్ట్ 7 బాక్సెస్ 1 2 3 4 5 6 7. ఓకే, 7 బాక్సెస్. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ B ఈజ్ కెప్ట్ G అబోవ్. G పైన B మాత్రం ఉండాలి, ఇంకెవరు కూర్చోకూడదు. G పైన B మాత్రం ఉండాలి. అంటే G ఇక్కడ వస్తే మనకి B పైన ఇంకెవరు కూర్చోరు. ఓకే, ఓన్లీ C ఈజ్ కెప్ట్ బిట్వీన్ Gకి ఈకి మధ్యలో C ఉండాలి. Gకి ఈకి మధ్యలో C. ఓకే, తర్వాత ఓన్లీ A ఈజ్ కెప్ట్ బిట్వీన్ బిలో D. D కింద A ఉండాలి. D కింద A మాత్రం ఉండాలి. అంటే D కింద A మాత్రం ఉన్నాడు. ఓకే, సరిపోయినారు. ఇంకా ఇక్కడ ఒకటి మాత్రం A ఉంది, B ఉంది, C ఉంది, D ఉంది, E ఉంది, F ఉంది. F ఇక్కడ వచ్చేసారు.
హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ ఇన్ ఈ కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 3 బాక్సెస్. FDA కదా, FDA 3 బాక్సెస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ చేంజ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి మనకి 20 మైనస్ అంటే +4 డివైడెడ్ బై అంటే +7 ప్లస్ అంటే మైనస్ -12 ఇంటూ అంటే డివైడెడ్ బై 4 4 3 జా 7లో 3 పోతే 4 28 మైనస్ అంటే ఇంటూ సారీ ఇక్కడ 20 ఇంటూ 80 ప్లస్ 4 అంటే 84. ఆన్సర్ వచ్చేసి 84. ఇక్కడ ప్లస్ కాదు ఇంటూ. ఆన్సర్ వచ్చేసి 84. నెక్స్ట్ క్వశ్చన్, ది పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్. పాపులేషన్ ఎంత ఉన్నారు మనకి? 1,00,000 ఉన్నారు. 1,00,000 ఉన్నప్పుడు తర్వాత ఏమైనారు? ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయినారు అంటే 5% అంటే 105/100. తర్వాత ఇయర్ ఏమేమి చేశారు? ఇంక్రీజ్ చేశారు అంటే 120/100. ఇప్పుడు పాపులేషన్ ఎంత అన్నాడు. ఇప్పుడు వచ్చేసి మనకి 0 క్యాన్సిల్, ఇక్కడ 10, ఇక్కడ 10 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 0 కూడా క్యాన్సిల్. ఇప్పుడు వచ్చేసి మనకి 100 ఇంటూ 105 ఇంటూ 12 అంటే ఇక్కడ 12తో పోతుంది. ఇక్కడ కూడా 2 ఓకే జీరోస్ చూడండి, ఇక్కడ 2 జీరోస్, మళ్ళీ 5 2 10 అంటే 3 జీరోస్ వస్తాయి. 3 జీరోస్. ఆన్సర్ వచ్చేసి 3 జీరోస్లో ఉండాలి. 3 జీరోస్. కానీ ఇక్కడ ఇంటూ ఇంకా జీరోస్ వస్తాయి కదా, 5 ఉంది కదా, 105 ఇంటూ ఏదన్నా ఈవెన్ డిజిట్తో చేస్తే ఇంకా 0 వస్తుంది. కాబట్టి ఇది కాదు, 3 జీరోస్ మాత్రం రావాలి మనకి. ఇక్కడ 5 ఉంది, 5ని మళ్ళీ ఏమైనా ఈవెన్ డిజిట్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ ఏదైనా ఈవెన్ డిజిట్ ఉంది కదా, ఈవెన్ డిజిట్ చేస్తే మనకి ఇంకా వాల్యూ వస్తుంది 0. కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి ఇది మాత్రమే 3 జీరోస్ మాత్రం ఉండాలి లాస్ట్లో. ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. మనం మల్టిప్లై చేసినా కానీ ఇది వస్తుంది. ఓకే. లేకపోతే యూనిట్ డిజిట్ చేయండి. యూనిట్ డిజిట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి 1, ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ వచ్చేసి 3, 6 9, 6 18 అంటే ఇక్కడ 9 ఉంది, అంటే ఇక్కడ కూడా 9 రావాలా. ఇక్కడ ఎంత? 2 1 + 3 ఇది రాదు. 5 1 + 6 ఇది రాదు. ఇక్కడ 5 5 2 7 8 ఇక్కడ వస్తుంది, ఇది తప్పు. ఇక్కడ వచ్చేసి 9 వస్తుంది. 6 3 9 వచ్చింది. ఓకే. యూనిట్ డిజిట్ చేయండి, లేకపోతే లాస్ట్లో జీరోస్ వాల్యూ అనేది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ 112 ఎ మ్యాన్ లాసెస్. ఒకడు వచ్చేసి లాస్ అయినాడు. ఎంత లాస్ అయినాడు? 25%. అంటే అతని దగ్గర ఎంత ఉంది? 75%. 75%కి అమ్మితే 112 వచ్చింది. ఇప్పుడు 150కి గెయిన్, 50% గెయిన్ అంటే 150%కి అమ్మితే ఎంత వస్తుంది? అంటే ఇక్కడ 75 × 2 కదా, 75 × 2. ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 అంటే 112 ఇంటూ 2. 2 2 4 22. 2 2 4. ఆన్సర్ వచ్చేసి 2 2 4. నెక్స్ట్ క్వశ్చన్, కోడెడ్ బ్లడ్ రిలేషన్ నుంచి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఇది రాసుకోండి, M-Q డివైడెడ్ బై కాదు ప్లస్ O ఇంటూ P డివైడెడ్ బై Q. అంటే Q అంటే నేను, Q అనేవాడు Qకి M ఏ రిలేషన్ అవుతారో అన్నాడు కదా. Q డివైడెడ్ బై అంటే ఫాదరు. Q అంటే నేను అనుకుంటాను, నేను నా ఫాదరు అంటే మా నాన్న ఇంటూ మా నాన్న వైఫ్ అంటే మా అమ్మ ప్లస్ అంటే మా అమ్మ యొక్క మదరు అంటే ఇక్కడ మా మదర్, వాళ్ళ యొక్క మదర్, మైనస్ అంటే బ్రదర్, మా మదర్స్ యొక్క మదర్, ఆ మదర్ యొక్క బ్రదర్. ఆన్సర్ వచ్చేసి మదర్ బ్రదర్. ఓకే. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, కోడెడ్ లాంగ్వేజ్ది HUNT ఎలా రాశాడు? 3517. అలాగే టైంని TIME, టైంని ఎలా రాశాడు? 2458 ఇలా రాశాడు. టీ యొక్క కోడ్ ఏది అని అడుగుతాడు. T 2 దాంట్లో ఉంది, మిగతాది ఏది లేదు కాబట్టి 3 అనేది 2 దాంట్లో లేదు, 5 అనేది ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5 అనేది 2 దాంట్లో ఉంది కదా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెటర్ కోడింగ్. ఇక్కడ వచ్చేసి కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ చూడండి, TAEX. ఇఫ్ ది ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవల్ ఫస్ట్ లెటర్ కాదు అంటే ఫస్ట్ కండిషన్ తప్పు. నెక్స్ట్ ఇఫ్ ది సెకండ్ లెటర్ ఈజ్ ఏ ఓవల్ లాస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్. ఓకే, సరిపోయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ కండిషనే తీసుకోండి, రిమైనింగ్ అవసరం లేదు. ఇఫ్ బోత్ కోడెడ్ ఆర్ W అంటే ఏ ఎక్కడైతే వస్తుందో అక్కడ W అన్నాడు. తర్వాత సెకండ్ లెటర్, అలాగే లాస్ట్ లెటర్ కూడా W రావాలా, అంటే సెకండ్ లాస్ట్ W రావాలా. ఇక్కడ వచ్చిందా సెకండ్ లెటర్ W తప్పు.
సెకండ్ లెటర్ డబ్ల్యూ వచ్చిందా తప్పు, సెకండ్ లెటర్లో డబ్ల్యూ వచ్చిందా తప్పు, ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యాన్ డూ, ఏ వచ్చేసి 63 అవర్స్ చేసినాడు. తర్వాత బి ప్లస్ సి వచ్చేసి 42 అవర్స్ చేసినాడు. తర్వాత ఏ ప్లస్ సి వచ్చేసి 27. ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి 63, 42, 27, 9తో 9 42, ఇక్కడ వచ్చేసి 9 27, మళ్ళీ 7తో ఎడగట్ల 7 7 42, 3 మళ్ళీ 3తో 3 3 6 3 కట్ల 3. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఎల్సిఎం వచ్చేసి 9 63, 63 ఇంటూ 6, 6 మళ్ళీ 18, 6 36, 378. ఎల్సిఎం వచ్చేసి 378. ఓకే, ఇప్పుడు 63, 9 63, రిమైనింగ్ ఎంత ఉంది, 3 6 అంటే 6. ఇక్కడ వచ్చేసి 42, 7 42, ఇక్కడ వచ్చేసి 9 ఉంటుంది, 9 ఇక్కడ 27, 9 మళ్ళీ ఇక్కడ 9 మళ్ళీ 27, ఎంత ఉంది 3 7 14, 14 ఇక్కడ 14. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు 6, ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తుంది కదా సి వాల్యూ. అంటే 27లో 6 పోతే ఎంత, 27లో 6, 7 6 పోతే 9, 19, సి వాల్యూ 19, బి వాల్యూ అంటే 9, 19, ఏ ప్లస్ సి 14, 27 కాదు 14లో 6 పోతే 14లో 6 పోతే 8, ఇక్కడ వచ్చేసి 14లో 6 పోతే 8, 8, సి వాల్యూ 8, బి వాల్యూ ఏమవుతుంది, సి వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 9 - 8 అంటే 1, బి వాల్యూ 1. ఇప్పుడు ఏమనుకున్నాడు, బి ఒక్కడే టోటల్ వర్క్ని ఎంతసేపు చేస్తాడు అంటే బై 1 చేస్తే వస్తుంది కదా, 375/1 అంటే ఆన్సర్ వచ్చేసి 378/1, 378. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మనకి MNOPQ 6 డిఫరెంట్ ఫ్లోర్కు సంబంధించినది 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ ఎన్కి పీకి మధ్యలో ఓన్లీ 2 పీపుల్ మాత్రం కూర్చోాలా. ఓకే, అయితే పీకి ఎన్కి ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ జెడ్కి ఓకే లేకపోతే ఓకే జెడ్కి. తర్వాత నో వన్ లీవ్స్, జెడ్ పైన ఎవరు కూర్చోకూడదు, జెడ్ పైన ఎవరు ఉండకూడదు అంటే ఇక్కడ ఇట్లా రావాలా, అంటే జెడ్ పైన ఎవరు ఉండరు, టాప్లో ఉంటాడు. జెడ్కి ఓకే మధ్యలో 2 పీపుల్. ఓకే, తర్వాత ఏమన్నాడు, పీ లీవ్స్ బిలో ఓ కింద పీ ఉండాలా, అలాగే వై పైన పీ ఉండాలా. ఓకే, ఓ కింద పీ ఉండాలా, అలాగే వై పైన పీ ఉండాలా. ఓకే, ఈ రిలేషన్. తర్వాత ఏమన్నాడు, ఎన్కి పీకి మధ్యలో 2 పీపుల్ అంటే ఇక్కడ పీ ఉన్నాడు, ఎన్కి పీకి అంటే 2 పీపుల్, ఎన్ ఇక్కడ వస్తాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్ ఉంటాడు. ఓకే, మిగిలిపోయినది ఎమ్మే కదా మనకి. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ బిలో, బీ కింద ఎంతమంది ఉన్నారు, ఎమ్ కింద ఎంతమంది ఉన్నారు, 3 పీపుల్. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆడ్ 1 అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండేది. టీకి క్యూకి అంటే క్యూ తర్వాత PQ R S T 2 లెటర్స్, డబ్ల్యూ తర్వాత XY 2 లెటర్స్, FGHI ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, డి తర్వాత EF 2 లెటర్స్ అంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది, అంటే థర్డ్ మాత్రం 3 లెటర్స్ ఉంది కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఉన్న కండిషన్ బేస్డ్. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, ఫస్ట్ ఎలిమెంట్ సింబలా నెంబర్ కదా, తప్పు, ఇది తప్పు. ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది తీసుకోండి. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ వచ్చేసి సి ఉండాలా, ఫస్ట్లో లాస్ట్లో ఇట్లా ఉండాలా సింబల్స్. ఫస్ట్లో లాస్ట్లో ఉందా, ఇది తప్పు. ఇది ఫస్ట్లో లాస్ట్లో ఉందా, లేదు. ఫస్ట్లో లాస్ట్లో ఉందా, లేదు. ఆన్సర్ వచ్చేసి 3. ఇది మాత్రమే కదా సితో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి 8 పీపుల్ ABCDFG ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ సౌత్. ఇక్కడ చూడండి, ముందంతా నార్త్ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి సౌత్ అంటే డిఫరెంట్, అంటే ఇక్కడ లెఫ్ట్ అంటే రైట్ అని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎంతమంది 8 పీపుల్. ఓకే, 1 2 3 4 5 6 7 8 పీపుల్ వచ్చినారు. ఇప్పుడు ఏమన్నాడు,
జీ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ అన్నాడు, సౌత్ ఇచ్చినాడు కాబట్టి రైట్ అని రాసుకుంటాం. సికి రైట్లో జీ ఉన్నాడు, ఇమీడియట్ రైట్లో అంటే సికి పక్కన జీ ఉన్నాడు. ఓకే, తర్వాత ఏ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అంటే హెచ్కి లెఫ్ట్ అన్నాడు కాబట్టి రైట్, హెచ్కి రైట్లో ఏ ఉన్నాడు. తర్వాత సికి రైట్లో అంటే సికి లెఫ్ట్లో ఏ ఉన్నాడు, సికి లెఫ్ట్లో ఏ ఉన్నాడు, హెచ్ఏసి. ఓకే, పక్క పక్కనే రావాలి ఇది. ఓన్లీ 3 people ఆర్ సిట్ బిట్వీన్ హెచ్కి ఈకి రైట్లో అంటే ఈకి లెఫ్ట్లో, ఈకి థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు, ఓన్లీ అంటే 3 people మాత్రం కూర్చోాలి. అంటే ఈకి లెఫ్ట్లో 3 people అంటే ఈ ఇక్కడ వస్తాడు. ఓకే, ఈ ఇక్కడ వస్తాడు. డి ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బికి ఇమీడియట్ లెఫ్ట్ అంటే రైట్, కాబట్టి బీకి రైట్లో డి, ఇమీడియట్ రైట్లో బిడి. ఓకే, ఇప్పుడు రిలేషన్ ఏంది మనకి, హెచ్ఏసి కదా, హెచ్ఏసి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి హెచ్ఏసి, ఇక్కడ హెచ్ఏసి వస్తే మనకి ఇక్కడ జీ వస్తుంది. ఓకే, ఇది సరిపోయింది. తర్వాత బీడి పక్క పక్కనే రావాలా, బీడి సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్, ఇమీడియట్ రైట్లో. ఇక్కడ చూడండి ఫస్ట్లో బి ఈజ్ సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఓకే, బి అనేది వన్ ఆఫ్ ది ఎండ్ అంటే ఇక్కడ జీ వచ్చేసింది కదా, అంటే ఇక్కడ వచ్చేసి మనకి బి వస్తుంది, వన్ ఎండ్ లాస్ట్ ఎండ్లో కూర్చోలేము కాబట్టి ఇక్కడ బి వస్తే ఇక్కడ డి వస్తుంది. తర్వాత బీడి అయిపోయింది, మనకి రిమైనింగ్ ఎవరున్నారుగా ఎఫ్ వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి హూ ఈజ్ సిట్టింగ్ డీకి లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు, డీకి లెఫ్ట్ అంటే రైట్, ఇక్కడ లెఫ్ట్ కదా ఇచ్చినది, మనకి డైరెక్షన్ సౌత్ కదా కాబట్టి డీకి లెఫ్ట్ అంటే డీకి రైట్లో ఎవరు కూర్చున్నారు, ఎఫ్. ఆన్సర్ వచ్చేసి ఎఫ్. ఈ కండిషన్ చదవడం మర్చిపోయినా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది డిఫరెన్స్ బిట్వీన్ ది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీని ఫార్ములా వచ్చేసి మనకి PR² 100 × 100 ఈజ్ ఈక్వల్ టు SI - CI డిఫరెన్స్. ఇప్పుడు వచ్చేసి పి ఎంత, పి కనుక్కోమన్నాడు, ఆర్ ఎంత 10² / 10 100 × 100 ఈజ్ ఈక్వల్ టు 407. ఇక్కడ వచ్చేసి 100 ఈ 100 క్యాన్సిల్, పి వచ్చేసి 407 × 100 40,700. ఆన్సర్ వచ్చేసి 40,700. ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం, P² / 100 × 100 ఈజ్ ఈక్వల్ టు SI - CI. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్చేంజ్ అంటే సింబల్స్ వచ్చేసి ఇంటర్చేంజ్ చేశాడు, అంటే ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 121 డివైడ్ బైని ఎలా చేశాడు, మనకి డివైడ్ బైని మైనస్ చేశాడు 6 ప్లస్ని. ఓకే సారీ ఇక్కడ వచ్చేసి మనకి 121ని డివైడ్ బై అంటే ఇంటూ 6 ప్లస్ అంటే మైనస్ 384 డివైడ్ బై అంటే ఇంటూ అంటే డివైడ్ బై 3 మైనస్ అంటే ప్లస్ 31. ఇక్కడ వచ్చేసి 3 1 × 3 3 2 × 6 3 ఎమ్మెల్యే 24 128. ఇక్కడ వచ్చేసి మనకి 6 6 12 6 726 726లో 128 తీసేయండి, 8 6 9 9 6లో 1 పోతే 5 598 598కి 31 8 9 9 3 12 629. ఆన్సర్ వచ్చేసి 629. ఓకే, ఆన్సర్ వచ్చేసి 629. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. ఓకే, సింబల్స్. తర్వాత ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై ఏ నెంబర్ ఉండాలా. తర్వాత ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ అనదర్ సింబల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సింబల్ ఇక్కడ వచ్చేసి నెంబర్ సింబల్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి 2 నెంబర్స్, ఒక నెంబరు సింబల్ నెంబరు. ఓకే, ఇది ఒకటి నెంబర్ సింబల్ నెంబర్. ఇక్కడ నెంబర్ సింబల్ తర్వాత నెంబర్ సింబల్ లేదు, ఈ 2 మాత్రం ఉండే. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెంబర్ సింబల్ ఉండాలి. నెంబర్ సింబల్ కదా, సారీ నెంబర్ సింబల్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒకటి, మళ్ళీ నెంబర్ సింబల్ ఇక్కడ 2. ఓకే, 2 మాత్రం ఉండే. ఆన్సర్ వచ్చేసి 2. నెంబర్ సింబల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వెన్ 212722636 అండ్ 4209 ఆర్ డివైడెడ్ బై గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే మనకి 1272
2636 1272 తర్వాత 4209. దీని యొక్క డిఫరెన్స్ కనుక్కోండి ఫస్ట్. అంటే 4 దీని యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 2636 1272 డిఫరెన్స్. అందులో 2 పోతే 4. ఇక్కడ వచ్చేసి 3 1 to 7 కదా, ఇక్కడ 7. ఓకే. ఇక్కడ వచ్చేసి 13, 13లో 7 పోతే 7 6 13. ఓకే. 6, 5లో 2 పోతే 3, 364. ఇక్కడ వచ్చేసి 364. ఇక్కడ 5లో ఓకే 1364, సారీ 1364. ఓకే. దీన్ని మళ్ళీ ఇక్కడంతా 4209. ఇక్కడ వచ్చేసి 2636 9 6 పోతే 3. ఇక్కడ వచ్చేసి 10లో 3 పోతే 7. ఇక్కడ వచ్చేసి 1 6 5 3లో 2 పోతే 15 73. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 3తో పోతుందా, 3 1 6 3 9 పోదు, 4తో పోతుంది. ఇక్కడ వచ్చేసి 1364ని 4తో కింద దూరం 4తో పోవాలా, 4తో పోతుందా, పోదు. ఇక్కడ చూడండి 5 3 8 7 3 11తో పోతుంది చూడండి, 11. ఇక్కడ 11 గట్ల 11 11 2 26 11 2 22 11 4 44. ఓకే. 11 × 124. ఓకే. ఇక్కడ 11 15 73/11 11 గట్ల 11 11 4 11 4 44 11 33 11 × 143 11 × 143. రెండో దాంట్లో కామన్ ఏది ఉంది, 11. ఆన్సర్ వచ్చేసి అంటే హెచ్సిఎఫ్ వచ్చేసి 11. ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి 11. ఓకే. తర్వాత ఇది మనకి రిమైండర్ కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ని దీంతో మల్టిప్లై చేయండి. అంటే 1 to 72తో చేయండి. 11/11 చేస్తే ఇక్కడ వచ్చేసి 11 1 11, ఇంకా 1 ఉంటుంది. 11 గట్ల మళ్ళీ 11, 6 ఉంటుంది. 6 62 11 5 55 66లో 62లో 55 తీసేస్తే 7. రిమైండర్ వచ్చేసి 7. అంటే y వచ్చేసి 7, x వచ్చేసి 11. సబ్స్టిట్యూట్ చేయండి. 3x అంటే 33 మైనస్ 14 4 28. 7 గట్ల 7 7 7 2 9 98లో 33 తీసేయండి. 8లో 3 పోతే 5, 9లో 3 పోతే 6 65 -65. ఆన్సర్ వచ్చేసి -65. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి సబ్స్టిట్యూట్ చేయాలా. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 96 182 రావాలా. 96 ఎస్ అంటే డివైడెడ్ బై 16 16 96. ఓకే. ప్లస్ అంటే పి అంటే ఓకే సారీ ఎస్ అంటే మనకి 96, ఎస్ అంటే -16 డివైడెడ్ బై 112, క్యూ అంటే ఇంటూ 48. ఇక్కడ చూడండి మనకి ఏమన్నా పోతుంది ఇక్కడ 16తో 7 42 16 × 7. ఓకే. 7తో పోతుందా, 7 42 7 49 7తో పోదు. అంటే పాయింట్లలో సంథింగ్ వస్తుంది. పాయింట్లలో వచ్చింది మనకి ఆన్సర్ వచ్చేసి పాయింట్లలో వస్తుందా, రాలేదు. పర్ఫెక్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది తప్పు అవుతుంది. సేమ్ అలాగే సెకండ్ చూడండి 96. నెక్స్ట్ మొత్తం టోటల్ వాల్యూ చేయాల్సిన అవసరం లేదు. 96 ఆర్ వచ్చేసి ప్లస్ 16, క్యూ వచ్చేసి ఇంటూ 112, పి వచ్చేసి డివైడెడ్ బై 48, ఎస్ అంటే -6. ఓకే. ఇప్పుడు వచ్చేసి 16తో 16 ముళ్ళ 48 16 ముళ్ళ 48. ఓకే. 3తో 3 ముళ్ళ 9 3తో పోతుంది. అసలు 3తోనే పోదు ఇది కాబట్టి సంథింగ్ ఎంతో పాయింట్లలో సంథింగ్ వస్తుంది. పాయింట్లలో రాకూడదు మనకి కాబట్టి ఇది తప్పే. సెకండ్ది ఇక్కడ సెకండ్ తప్పు, సెకండ్ది తప్పే. సారీ సెకండ్ తప్పు, ఫస్ట్ తప్పు సెకండ్ తప్పు. సేమ్ అలాగే థర్డ్ చెక్ చేసినా కానీ మనకు థర్డ్ తప్పు అవుతుంది. లాస్ట్ చెక్ చేయండి ఒకసారి. 96 ప్లస్ అంటే డివైడెడ్ బై 16, ఎస్ అంటే -112, ఆర్ అంటే ప్లస్ 48, క్యూ అంటే ఇంటూ 6. ఓకే. ఇక్కడ చూడండి 16 96. ఓకే. తర్వాత 48 × 6 48 × 6 4 24 8 4 48
4 24, 25, 26, 27, 28, 28, 288, 288, 288లో 112, 112 తీసేయండి. 112 8లో 2 పోతే 6, 8లో 1 పోతే 7, 8లో 1 పోతే 7, 2లో 1 పోతే 7, 176, 176కి 6 కలపండి. 6 6 12, 182. ఆన్సర్ వచ్చేసి 182. 182నే కదా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ. కాబట్టి లాస్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా పాయింట్లలో రాకూడదు. మనకి ఇచ్చిన వాల్యూలో పాయింట్లలో లేదు కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ కూడా పాయింట్లలో రాకూడదు. ఏదైనా పాయింట్లు వస్తున్నాయంటే అక్కడ వరకు స్టాప్ చేసేసి రిమైనింగ్ వాల్యూస్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఏబీ ప్యారలల్ టు సిడి. ఓకే, ఏబి ప్యారలల్ టు సిడి. ఓకే, ఏ ట్రాన్స్వర్సల్ అంటే పీక్యూ ఇంటర్సెక్ట్ చేసింది ట్రాన్స్వర్సల్ లైన్ పీక్యూ. ఓకే, తర్వాత ఏంది ఏబీని అటు ఈ పాయింట్ దగ్గర, తర్వాత ఇక్కడ ఎఫ్ పాయింట్ దగ్గర కట్ చేసింది. తర్వాత ఏమన్నాడు పిఈబి అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ ఎంత 42. తర్వాత జీ ఈజ్ ఎ పాయింట్, జీ అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, ఏబి అండ్ సిడి మధ్యలో ఉంది. బిఈజీ ఇది అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ ఎంత 21, ఇది జీ. తర్వాత జిఎఫ్ఈ అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు 34. తర్వాత మెజర్ ఆఫ్ ఈజిఎఫ్ అంటే ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ యాంగిల్ తెలుసు కదా. ఈ యాంగిల్ అయితే 180. 180లో ఇప్పుడు ఎంత 40 to 21, 3 63. 10లో 3 పోతే 7, 7లో 6 పోతే 1, 117. ఇది వచ్చేసి 117. ఇప్పుడు మళ్ళీ లోపల 180 degrees కదా. 180లో 117 34 ఎంత సమ్ము 7 4 11 4 5 151 అంటే 151 తీసేయండి. 151 తీసేస్తే 10లో 1 పోతే 9, 10లో 1 7లో 5 పోతే 2, 29. ఆన్సర్ వచ్చేసి 29. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విమల్ ర్యాంక్డ్ ఫ్రమ్ టాప్ నుంచి ఏమో విమల్ వచ్చేసి 19th పొజిషన్, అలాగే బాటమ్ నుంచి ఏమో 24th పొజిషన్. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాను. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి ఫార్ములా వచ్చేసి టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంత 19 ప్లస్ 24 -1 అంటే 24, 18 ఎంత 8 4 12 42. ఆన్సర్ వచ్చేసి 42. ఓకే, మీడియన్ కనుక్కోమన్నాడు కాబట్టి మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. మీడియన్ కనుక్కోమన్నాడు అంటే మనకు వచ్చేసి మిడిల్ వాల్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 2 3 దీంట్లో మిడిల్ వాల్యూ ఏంది 2 వాల్యూ కాబట్టి ఇదే మీడియన్ అవుతుంది. సేమ్ అలాగే ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే చిన్న నుంచి పెద్ద. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి నెంబర్స్ 3, మళ్ళీ 3 6, మళ్ళీ 9 10 11. 11కి మిడిల్ నెంబర్ ఏమవుతుంది 6 అవుతుంది. కాబట్టి 6th నెంబర్ కనుక్కుంటే చాలు మనకి అదే మీడియన్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి స్మాల్ నెంబర్ అంతా ఫస్ట్ 41, తర్వాత 44, తర్వాత 45, తర్వాత 50లలో 50, 55, 58, తర్వాత 60లలో లేదు 70, 70లలో 71 అంటే 6th నెంబర్ వచ్చింది కదా 3 6th నెంబర్ వచ్చేసి 71. ఆన్సర్ వచ్చేసి 6th నెంబర్ 67 ఉందా 67 6th నెంబర్ 67. ఓకే, ఆన్సర్ వచ్చేసి 67. మిడిల్ నెంబర్ 6th నెంబర్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి మీడియన్ 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఇఫ్ 3 times ఆఫ్ బ్రదర్ ఏజ్. ఓకే, 3 times ఆఫ్ బ్రదర్ ఏజ్ అంటే బి అనుకున్నాను. తర్వాత 25 years మోర్ దాన్ ది 5 times ఆఫ్ సిస్టర్ ఏజ్కి 5 times ఉంది, అలాగే 25 years మోర్ దాన్ ఉంది. ఓకే, ఇది రిలేషన్. తర్వాత ఏమన్నాడు 5 times ఆఫ్ సిస్టర్ ఏజ్ 25. ఓకే, 5 times ఆఫ్ సిస్టర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5 years లెస్ దాన్ ది బ్రదర్ ఏజ్ అంటే బ్రదర్ ఏజ్కి 5 years లెస్ దాన్ ఉంది. ఇది రిలేషన్. ఇప్పుడు వచ్చేసి మనకి 3b మైనస్ ఓకే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 5s + 5 అంటే బి ప్లస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే 3b అంటే 3 × 5s + 5 ఈజ్ ఈక్వల్ టు 5s + 25. ఇప్పుడు 3 అంటే 15s అవుతుంది. 15s ఇక్కడ 5sని యువతలకు పంపిస్తాను. అంటే 5s ఈజ్ ఈక్వల్ టు 15, 3 5 15 అంటే 25 - 15. ఇప్పుడు ఎంత 0, 2లో 1 పోతే 1, 10. ఇక్కడ వచ్చేసి మనకి ఇది 10 years అంటే సిస్టర్ ఏజ్ వచ్చేసి 1 year. ఓకే, 1 వచ్చింది సిస్టర్ ఏజ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది మనకి. ఓకే, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 -4 -4/5
25, బి మైనస్ బి వచ్చేసి 5 years లెస్ దాన్ ది బ్రదర్ ఏజ్, 5 times ఆఫ్ సిస్టర్ ఏజ్. ఓకే, బి వచ్చేసి +5ని సబ్స్టిట్యూట్ చేశాను. 3×15, 5×15, 15 ఎస్ ఇవతల పంపించేసాను. 3×15 అవతల పంపిస్తే మనకి 10 వస్తుంది. ఓకే, 10. సిస్టర్ ఏజ్ వచ్చేసి 1. ఓకే, సిస్టర్ ఏజ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సిస్టర్ ఏజ్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5, 25, 30/3 అంటే బ్రదర్ ఏజ్ వచ్చేసి 10 అవుతుంది. బ్రదర్ ఏజ్ ఏమో 10, మళ్ళీ సిస్టర్ ఏజ్ ఎంత -1, టోటల్ చేస్తే 9. ఆన్సర్ వచ్చేసి 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ నెంబర్కి ఎక్స్ అనేది యాడ్ చేసినాడు. యాడ్ చేయడం వల్ల అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాడు. అంటే ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మనకి 29 + x, 31 + x = 7 + x / 8 + x. అంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ మనకి కనుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 29, 31, 7, 8 ఇలా వచ్చినప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 2. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే 1. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నెంబర్ దీంతో మల్టిప్లై చేయండి. అంటే 29 × 1 29. ఓకే, మళ్ళీ ఈ నెంబర్ది దీంతో మల్టిప్లై చేయండి. 7 × 2 14. దీని యొక్క డిఫరెన్స్ 9 4 పోతే 5 15. ఆన్సర్ వచ్చేసి 15. అంటే ఎక్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేషియో కూడా సేమ్ ఈక్వల్ వస్తుంది. అంటే x = 15. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 5 × 15 ఈస్టు y ఈస్టు y ఈస్టు 15 2 30, 30లో 3. ఓకే, y² = 5 × ఓకే 75 × 27. ఇక్కడ వచ్చేసి మనకి 25 × 3, అలాగే 9 × 3. ఇక్కడ 3², ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 5² అంటే 5 5 9 45. అంటే y = 45. ఆన్సర్ వచ్చేసి y = 45. ఓకే, నార్మల్ ఈ మెథడ్లో కాకుండా ఈ మెథడ్లో చేయండి. ఈ మెథడ్లో చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చిన వాల్యూని దీంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అంటే ఇక్కడ ఏ రేషియోలో ఉంటుంది ఇక్కడ కూడా ఆ రేషియోలో రావాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్. ఓకే, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఓకే, 568. తర్వాత ఇది ఎట్లా అన్నాడు, మార్కెట్ ప్రైస్ = 25% అబోవ్, 25% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 13%. మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ అనుకోమన్నాడు. దీనికి ఫార్ములా వచ్చేసి MP/CP = 100 + ప్రాఫిట్ / 100 - D. ఓకే, మార్కెట్ ప్రైస్ ఎంత 125, ఇదెంత 100 = 100 + ప్రాఫిట్ ఎంత 13 అంటే 113 / 100 - డిస్కౌంట్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 113 × 100/100 కాదు 25 5 25 4 అంటే 113 × 4 4 4 12 4 4 5 152 ఇక్కడ 152/5 5తో చేయండి. 5తో చేస్తే మనకి 5 × 15 ఉంది కదా, 5 × 15 మళ్ళీ పాయింట్ పెట్టుకొని 0 5 × 15 113 × 4 డిస్కౌంట్ పర్సెంటేజ్ కదా అడిగినది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఓకే, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 568. ఇప్పుడు ఏమన్నాడు, మార్కెట్ ప్రైస్ = 25% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు ఎంత 13. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ అనుకోమంటే మన ఫార్ములా వచ్చేసి MP/CP = 100 + ప్రాఫిట్ / 100 - డిస్కౌంట్. ఓకే, మార్కెట్ ప్రైస్ ఎంత 126. ఓకే, 125 కాదు 26 126/100 = 100 అంటే 113 ఇదా 113 / 100 - D. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 113 × 100/126 అంటే 126 దేంట్లో పోతుంది మనకి 9తో పోతుంది. ఇప్పుడు చూడండి 126ని 11300. ఓకే, ఇది 126 × 9తో చేయండి. 9 6 54
9 గంటల 18, 19, 20, 21, 22, 23, 9 గంటల 9, 10, 11, 1134 దగ్గరలో ఉంది కదా. 1134 ఇది కూడా సరిపోదు, అంటే 126 ఇంటూ 8, 8 6 48, 8 గంటల 16, 17, 18, 19, 19, 20, 8 గంటల 16, 20, 8 గంటల 8, 9, 10, 10 ఓకే 8తో 1 0 0 8, 18 అయితే 2, ఇక్కడ 2, ఇక్కడ 1, మళ్ళీ 0 ఓకే, మళ్ళీ 1 2 2 0 00నేనా 1 2 2 0, 126తో మళ్ళీ చేయండి. 126తో 126 ఇంటూ 9, 126 కదా, 126 ఇంటూ 9 మనకి 126 ఇంటూ 9 చేస్తే మళ్ళీ 8తో పోతుందా, పోదు. 9తో 9 6 24, 9 18, 19, 20, 21, 22, 23, 9 9, 11, ఓకే 9తో పోతుంది చూడండి. 1 1 3 4 ఓకే. ఇప్పుడు వచ్చేసి 10 4 పోతే 10 4 పోతే 6, 12 ఉంటుంది, 11 ఉంటుంది, 11లో 3 పోతే 8 8 ఓకే. ఇక్కడ 1 2 1 86, మళ్ళీ పాయింట్ తర్వాత మళ్ళీ 0 0, 126 ఇంటూ 7తో చేయండి. 126 ఇంటూ 7, 7 42, 7 14, 13, 14, 15, 16, 7 14, 14, 8 7 8 80 ఓకే. 882, 7తో పోదు, 6తో 126 ఇంటూ 6, 6 36, 7 6 12, 13, 14, 15, 15, 6 6 7 756, 6తో పోతుంది, అంటే 89.6, అంటే 100లో నుంచి 89.6 తీసేయండి. 100లో నుంచి 89.6, 10లో 4 పోతే 6, 10లో 6 పోతే 4, 9 9 0, 9లో 8 పోతే 1, అంటే 10.4 సంథింగ్ ఎంతో రావాలా. 10.4 సంథింగ్ ఏది ఉంది, ఇది మాత్రం ఉంది, కరెక్ట్, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. MP/CP = 100 + P/100 - D. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్, ఇక్కడ సబ్ట్రాక్ట్ అంటే తీసేయమన్నాడు, దేని నుంచి, ఫ్రమ్, దీని నుంచి, అంటే సెకండ్ నెంబర్ ఫ్రమ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత 131, 131లో సెకండ్ నెంబర్ 3, 3లో నుంచి సెకండ్ డిజిట్ ఫ్రమ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత 670, 670లో సెకండ్ నెంబర్, అంటే 3లో నుంచి -7 తీసేస్తే -4, ఆన్సర్ వచ్చేసి -4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏరియా ఆఫ్ ది బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్. ఓకే, ఏరియా ఆఫ్ ది బేస్ అంటే πr², ఇది కదా కోను, కింద ఏమవుతుంది, సర్కిల్ ఉంటుంది, సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, బేస్ అంటే ఇది కదా సర్కిల్, ఇది సర్కిల్లో ఉంటుంది, πr² వాల్యూ 3136 π. ఓకే, పై క్యాన్సిల్, r² వాల్యూ ఎంత అంటే √3136, అంటే ఇప్పుడు మనకి వచ్చేసి 30² చేయండి, ఎంత 900. ఓకే, తర్వాత 40² చేయండి, ఎంత 1600, ఎక్కువగానే ఉంది. 50² 2500, ఓకే దీనికంటే ఎక్కువ ఉంది. 60² 36, 3600, ఓకే దీనికంటే తక్కువ ఉంది, అంటే 50కి 60కి మధ్యలో ఉండాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి 55² చేయండి. 55² అంటే ఎంత 5 5 25, 25 రాసుకుంటాను. 5 తర్వాత ఎంత 6, 5 6లో 30, అంటే 30 25, 30 25 కంటే ఎక్కువ ఉంది కదా, అంటే 55కి 60కి మధ్యలో ఉండాలి. కానీ లాస్ట్ డిజిట్ వాల్యూ 6 రావాలా, అంటే ఎంత 56, 56 ఇంటూ 56 చేస్తా, లాస్ట్లో డిజిట్ ఎంత 6 6లో 36, 6 వస్తుంది, కాబట్టి ఇది వచ్చేసి 56. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ 6 వస్తుంది, కాబట్టి r = 56. ఇప్పుడు మనకి L తెలుసు 65. ఓకే, ఇక్కడ మనకి స్లాంట్ హైట్ వచ్చేసి 65. ఓకే, ఇప్పుడు వచ్చేసి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అన్నాడు, కాబట్టి మనకి πr/L అవుతుంది. అంటే పై అన్ని దాంట్లో పై ఉంది, కాబట్టి పైని క్యాలిక్యులేట్ చేద్దండి. r ఎంత 56 ఇంటూ L అంటే ఎంత 65, అంటే 5 6లో 30, అంటే లాస్ట్లో 0 రావాలా. ఓకే, అన్ని దాంట్లో 0 ఉంది, ఇంటూ అంటే 56 ఇంటూ 65 చేయండి. 65 చేస్తే 5 6లో 30, 5 3లో 15, 18, 5 5 25, 28 సారీ, 6 6లో 36, 6 5 30, 33, 0 8 6 14, 3 3 6, 3640, ఆన్సర్ వచ్చేసి 3640. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి 3640. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ మాత్రం తీసుకోండి, దీంట్లో L/I, తర్వాత K/N, L/K, IJKL. ఓకే,
2 లెటర్స్ ఉన్నాయి. కే తర్వాత ఈ డైరెక్షన్ చూడండి, బ్యాక్వర్డ్ వస్తుంది. ఇలా ఈ డైరెక్షన్లో ఉంది అంటే ఐ తర్వాత ఎల్ వస్తుంది. ఇక్కడ చూడండి కే తర్వాత ఎన్ వస్తుంది అంటే డైరెక్షన్ చూడండి, ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్, ఇది తప్పు, ఇలా రాకూడదు. ఓకే, తర్వాత కే ఇస్ టు ఐ, కే తర్వాత ఐజేకే డైరెక్షన్ ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ డైరెక్షన్ కే ఇస్ టు ఎన్, డైరెక్షన్ చూడండి ఈ డైరెక్షన్లో వస్తుంది, తప్పు. దాని తర్వాత సి ఇస్ టు ఐ. ఓకే, తర్వాత కే ఇస్ టు కే, ఇక్కడ చూడండి కే తర్వాత కే వచ్చింది అంటే సి తర్వాత సీనే రావాలా కదా, అంటే ఇది తప్పు. రిమైనింగ్ ఏది మిగిలింది, లాస్ట్ది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ 3 తప్పు అంటే ఒకే ప్యాటర్న్లో లేవు కాబట్టి ఇది మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. నెంబర్స్ ఓకే, నెంబర్స్ ముందర నెంబర్ ఉండాలా, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అన్నాడు కాబట్టి నెంబర్ తర్వాత ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్. ఓకే, నెంబర్ అంటే అన్ని నెంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండకూడదు. 3 నెంబర్స్ వరుసగా ఉండేది ఏది ఉంది, ఇది ఉంది. ఓకే, 3 నెంబర్స్ ఏది లేదు, ఇది తప్ప, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, 3 నెంబర్స్ ఉండాలా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, టీకే 14 ఈజ్ రిలేటెడ్ టు 5, సేమ్ అలాగే MN5 ఈజ్ రిలేటెడ్ టు 4. నెంబర్ మాత్రం చూడండి, నెంబర్ చెక్ చేయండి ఒకసారి. దీనికి రిలేషన్ ఎంత, -9 డిఫరెన్స్ ఉంది అంటే ఓకే, ఇక్కడికి -9, కాబట్టి ఇక్కడ నుంచి 0 నుంచి -9 చేస్తే ఆన్సర్ వచ్చేసి -9, లాస్ట్లో -9 రావాలా. ఆన్సర్ వచ్చేసి ఒకటే ఉంది కాబట్టి -9, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, టోటల్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, వాల్యూ మాత్రం డిఫరెంట్గా ఉందంటే వాల్యూ చేయండి అంతే. ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100, PTR/100, పి ఎంత 350 ఇంటూ ఆర్ ఎంత 4% ఇంటూ 2.5/100, 4 1 4, 25 క్యాన్సిల్ బై 10 రాసుకోండి, 2.5 కదా, బై 10 రాసుకోండి, 0 0 క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసి 35. ఆన్సర్ వచ్చేసి 35. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏరియా ఆఫ్ స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చాడు. ఓకే, ఏ స్క్వేర్ వాల్యూ 2304. ఓకే, ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2304. ఓకే, 2304 అయినప్పుడు మనకు వచ్చేసి 40 స్క్వేర్ వాల్యూ ఎంత 1600. ఓకే, 50 స్క్వేర్ వాల్యూ ఎంత 2500. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉంది కదా నెంబరు, కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది స్క్వేర్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి 45 స్క్వేర్ ఎంత మనకి 5 స్క్వేర్ 25. ఓకే, 4 × 5 20, 25 అంటే 45 కంటే పైన ఉండాలా. లాస్ట్ డిజిట్ వాల్యూ 4 రావాలా అంటే 48తో చేయండి, 48 × 48, 864. ఓకే, 48 A = 48. ఓకే, A = 48. ఇప్పుడు వచ్చేసి పెరిమీటర్ స్క్వేర్ యొక్క 4A, పెరిమీటర్ 6A అంటే రెగ్యులర్ హెక్సాగన్ యొక్క పెరిమీటర్ సేమ్ అన్నాడు. అంటే ఇప్పుడు వచ్చేసి 4 × 48/6A చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 8 × 48, 8 × 32 అంటే ఏ వచ్చేసి 32. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది రెగ్యులర్ హెక్సాగన్ అంటే 6 × √3/4 A స్క్వేర్ అంటే 32 × 32. ఓకే, 4 కట్ల 4 8ల. ఓకే, అంటే 6 × 8 × 32 √3. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 6 × 12, 2 × 8, 8 × 16 అంటే లాస్ట్లో 6 రావాలా, √3 రావాలా. 6 √3 ఇది మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ నట్స్. ఓకే, సమ్ నట్స్ ఆర్ బ్లాక్. ఆల్ బ్లాక్ ఆర్ క్రౌస్. ఆల్ క్రౌస్ ఆర్ పెన్స్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఆల్ నట్స్ ఆర్ బ్లాక్ అంటే ఆల్ నట్స్ అంటే ఇలా రావాలా, ఆల్ నట్స్ ఆర్ బ్లాక్. ఇలా ఉంది మనకి, సమ్ ఉంది కదా రెండింటికి, ఈ రిలేషన్ లేదు కాబట్టి తప్పు ఫస్ట్ది. తర్వాత ఏమన్నాడు, సమ్ బ్లాక్ ఆర్ క్రౌస్. బి ఎక్కడుంది, ఇక్కడుంది. క్రౌస్ ఎక్కడుంది, ఇక్కడుంది. అంటే సమ్ రిలేషన్ ఉంది కదా, అంటే టచ్ అవుతున్నాయి కదా రెండు సర్కిల్స్ టచ్ అవుతున్నాయి కాబట్టి సమ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్. 93/28 ఇంటూ ఇది సమ్ చేయండి. 112 ప్లస్ 82, 28తో పోతుందా, 28తో 4తో 8 × 4 32, 4 9 9 4తో పోతుంది, మళ్ళీ 4తో
4 4 మూల 12 12 9 4 37 372 372కి 82 కలపండి. 4 8 7 15 454 454 ఆన్సర్ వచ్చేసి 454. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి 20.25.1కి 22కి డిఫరెన్స్ ఎంత నెంబర్ సిరీస్లో. ఇక్కడ వచ్చేసి మనకు 1 3.1 ఓకే. తర్వాత 28.2కి 25.1కి డిఫరెన్స్ ఎంత 2 1 3.1 ఓకే. 3.1 3.1 డిఫరెన్స్ ఉంది. 3.1 3.1 3.1 3.1 33.3 3.1 3.1 4 ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ 4 34.4 ఆన్సర్ వచ్చేసి 34.4 ఓకే. 3.1 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి EUQF ఈజ్ రిలేటెడ్ టు BPNA ఓకే. ఇప్పుడు చూడండి ఈకి బీకి రిలేషన్ చూడండి. బి తర్వాత ఎంత బి తర్వాత CDE అంటే -2 అంటే 2 లెటర్స్ ఉన్నాయి. తర్వాత PQOPQRSTUV PQRSTU అంటే 4 లెటర్స్ -4 ఓకే. ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ చూడండి -2 అంటే ఇక్కడ -2 చేయాలి అంటే క్యూతో చేయండి. PQRST అంటే ఇది కాదు, ఈ రిలేషన్ రాదు -2. తర్వాత క్యూతో అన్ని ఇది కూడా రాదు రిలేషన్, స్టార్టింగ్ క్యూ కదా ఉండేది. OPQRS ఇది కూడా రాదు రిలేషన్. P తర్వాత PQRS అంటే 2 లెటర్స్ కదా ఉండేది, ఇక్కడ కూడా 2 లెటర్స్ కదా ఉండేది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఓకే. -2 -4 రిలేషన్లో ఉన్నాయి. స్టార్టింగ్ లెటర్ కూడా -2లో ఉండాలా ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి డ్యూ టు డిక్రీజ్ ఇన్ మ్యాన్ పవర్ ది ప్రొడక్షన్ అనే ఫ్యాక్టరీ డిక్రీజెస్ ఓకే. ఇదేమన్నారు మ్యాన్ పవర్ తగ్గడం వల్ల ఫ్యాక్టరీ యొక్క ప్రొడక్షన్ తగ్గింది అన్నాడు. ఎంత తగ్గింది 10% తగ్గింది అన్నాడు ఓకే. తర్వాత వర్కింగ్ అవర్స్ పెంచాడు. వర్కింగ్ అవర్స్ పెంచడం వల్ల ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది అంటే ముందు 100% చేస్తాను. తర్వాత ఏం చేశారు డిక్రీజ్ కావడం వల్ల 90%కి తగ్గింది. 90%కి తగ్గడం వల్ల తర్వాత మళ్ళీ వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల మళ్ళీ ముందు పొజిషన్కి ముందు 100కి వచ్చింది. అంటే ముందే ఇక్కడ ఏమైంది 10% డిక్రీజ్ అయింది. మళ్ళీ ఎంత % ఇంక్రీజ్ చేస్తే 100కి వస్తుంది అంటే ఈ డిఫరెన్స్ ఎంత 10 బై ఇప్పుడు ఎంత ఒరిజినల్ పొజిషన్ తగ్గడం వల్ల 90 అంటే 10/90 ఇంటూ 100 ఓకే. ఇప్పుడు ఎంత 0 100/9 ఏది 100/9 వస్తుంది అంటే ఇది మాత్రం వస్తుంది 1099 ప్లస్ 1/100 ఆన్సర్ వచ్చేసి 100/9 ఓకే. ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక అంటే ఏదైనా డిజాస్టర్ వల్ల ఏదన్నా ఒక పర్సెంటేజ్ తగ్గింది, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రమ్మని అంటే ఒరిజినల్ పొజిషన్ అడిగాడే అనుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకోండి. అంటే 10% ఇచ్చాడు కాబట్టి 10% తీసుకోండి. 10% తీసుకొని తర్వాత ఇంక్రీజ్ ఇచ్చాడా డిక్రీజ్ ఇచ్చాడో చూడండి. ఒకవేళ ఇంక్రీజ్ ఇస్తే 100 ప్లస్ వేసుకోండి, డిక్రీజ్ ఇస్తే 100 మైనస్ వేసుకోండి. ఇప్పుడు డిక్రీజ్ ఇచ్చాడు కాబట్టి 100 - 10 చేస్తే మనకి 90 వస్తుంది. అంటే 10/90 ఇంటూ 100 చేస్తే మనకి 100/9 అదే కదా వస్తుంది. ఈ వాల్యూ అంతా చేయాల్సిన అవసరం లేదు ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇప్పుడు చూడండి ఎక్స్కి ఓకే. ఇక్కడ చూడండి బ్యాక్ నుంచి ఇచ్చాడు అంటే ఇక్కడ నుంచి చూడండి PQRJ ABCDFGHIJ KLMNOP Q ఓకే. Q ఇక్కడ వచ్చింది ఓకే. ఎన్ని లెటర్స్ ఉన్నాయి 6 లెటర్స్. తర్వాత Q తర్వాత PQRSTUVWX అంటే ఇప్పుడు ఎన్ని లెటర్ 3 6 లెటర్లు ఉన్నాయి ఓకే. అంటే ఇక్కడికి 6 లెటర్స్ డిఫరెన్స్, ఇక్కడికి 6 లెటర్స్ డిఫరెన్స్, ఇక్కడికి 6 లెటర్స్ డిఫరెన్స్. అంటే ఇక్కడ కూడా 6 లెటర్స్ డిఫరెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు వచ్చేసి C తీసుకుంటే మనకి C తర్వాత DEFGHIJ అంటే 6 లెటర్స్ కదా డిఫరెన్స్ అనేది కాబట్టి స్టార్టింగ్లో C రావాలా. C వచ్చేసి వాల్యూ వచ్చేసి 2 ఉన్నాయి ఓకే. తర్వాత సెకండ్ చూడండి B, U తర్వాత B వస్తుంది, తర్వాత N ఓకే. ఇప్పుడు G తర్వాత ఇక్కడ నుంచి చూడండి G తర్వాత N రావాలా. అంటే GHIJKLMN ఎన్ని లెటర్స్ 6 సేమ్ అంతే. ఇక్కడ కూడా మళ్ళీ N తర్వాత 6 ఉండాలా. NMNOPQRSTU అంటే 6 లెటర్స్ ఉన్నాయి 3 సేమ్. అలాగే G ముందర కూడా 6 లెటర్స్ ఉండాలా. Z నుంచి స్టార్ట్ చేయండి. ZABCDEFG అంటే 6 లెటర్స్ ఉన్నాయి కదా.
కాబట్టి CZ స్టార్టింగ్లో రావాలి. CZ వచ్చేసి మనకు ఒకటి మాత్రం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఓకే ఈరోజు మనం RRB NTPCలో 10/6/2025 షిఫ్ట్ 3 పేపర్ కంప్లీట్ చేశాను. కమింగ్ షిఫ్ట్స్ కూడా కమింగ్ వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.